ఇట్లే సందీప్ కూడా చాలా బాగా రాస్తున్నాడు. సందీప్ రెడ్డి కూడా ఎట్లా అంటే చెప్పాను కదా, ఇప్పుడు యూరోపియన్ ఫిలిమ్స్ చూసిన ఎట్లా ఎక్కువ సినిమాలు చూసి 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 ఒక సినిమాలోనే అందుకే ఎక్కువ లెంత్ వస్తాయి, డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. 3 గంటలు దాటిపోతుంది, 3 hours దాటిపోతుంది సినిమా. ఎందుకంటే పిచ్ అంతా పెట్టి రాసి తీసే లోపల మొత్తం 3 hours దాటిపోతుంది అది. ఎందుకు 3 hours దాటిపోతుంది అంటే ప్రతి సీన్ పక్కన క్యారెక్టర్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా సినిమా స్టార్ట్ అయితేనే చూడు, ఫస్ట్ ఎవడైనా కూడా సినిమా థియేటర్ గెట్టర్ అయితేనే ఫస్ట్ ఎవడో కొత్తవాడు తెలియని ఫేస్. విజయ్ కూడా ఫస్ట్ పెళ్లి చూపులు తీసినాడంటే అక్కడ తెలంగాణ సైడ్ హైదరాబాద్ లో ఆడించుకోండి థియేటర్లో. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఈ సైడ్ ఏం ఆడలేదు అది. అంటే పెద్దగా ఆడింది టీవీలో చూడడమే, కానీ మనం ఏమి థియేటర్ లో పోయి చూసి అంతగా తెలుసుకుంది ఏం చూడలేదు ఎవడు. ఫస్ట్ టైం థియేటర్కి పోతానే కొత్త యాక్టర్ని ఎట్లా చూస్తారో, ఫస్ట్ ఓపెన్ అయితే పేర్లో పడతానే డ్రింకింగ్ ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ అని నేమ్స్ పడతానే పడిన నెక్స్ట్ ఫ్రేమ్ ఏది పడతానే అక్కడ బెడ్ ఉంటుంది, బీచ్ లో బెడ్ ఉంటుంది, పడుకొని అంటే మరి అంత గలీజ్ కూడా ఉంటుందేమో సార్. కానీ ఫస్ట్ పోతానే ప్రేమ్ ఫస్ట్ థియేటర్ పై కూర్చున్న పేర్లో పడి ఓపెన్ అయితేనే ఫస్ట్ వాడు ఏదో కొత్త హీరో అబ్బా ఏదో వేరే సినిమా థియేటర్ అప్పుడు VIP 2 వచ్చింది, VIP 2 వచ్చింది కాదు. అదంతా కొంతమంది పోయినారు, టికెట్ దొరకలేదని కూడా దీనికి పోయినారు. పోయి ఏదో కొత్త చూద్దామని ఏదో పెళ్లి చూపులు హీరో అని పోయి ఏ ఎక్స్పెక్టేషన్ అసలు దాని ప్రమోషన్ కూడా తెలియనోడు, ప్రమోషన్ తెలిసినోడు ఏదో ట్రైలర్ చూసి ఏదో బాగుందని పోయింటాడు, వాని కదా వదిలిపెట్టు. ఎవడో టికెట్లు దొరకాలని పోయి కూర్చున్నోడు కూడా పోయి చూసారా ఫస్ట్ ఫ్రేమే చూసాడు వీడు, ఫస్ట్ ఫ్రేమే చూసాడు. ఇంకోసారి ఏం జర ఇది ఇట్లుందని పోతాను సీన్ ఓపెన్ అయితేనే ఇంకా ఈ సీన్ చూపించాడు. నువ్వు చెప్పిన ఫ్యామిలీ సీన్ డైనింగ్ హాల్లో చూపించాడు. ఆ సీన్ తర్వాత